పిల్లలలో ఉన్నటువంటి టాలెంట్, నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతమంది పిల్లలతోటి మాట్లాడితే వాళ్ళు స్వతహాగా ఒక కథను విప్పి చెప్పగలుగుతారు. ఇంగ్లీష్‌లో అద్భుతంగా కథలు చెప్తున్నటువంటి బండారి హృదయ్ రామ్ సాయితో ఈ చిన్నారి బండారి హృదయ్ బండారి హృదయ్ రామ్ సాయితో కాసేపు పుడమి టీవీ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. హాయ్ హృదయ్ రామ్ సాయి, నువ్వు ఏ క్లాసు? ఫోర్త్ క్లాస్. ఎక్కడ చదువుతున్నావు? చైతన్య మోడల్ హై స్కూల్. ఓకే. మీ అమ్మ నాన్నల పేరేంటి? నా మమ్మీ పేరు స్వర్ణలత, నా నాన్న పేరు రాజ్ కుమార్. నువ్వు సొంతంగా కథలు చెప్తావట కదా ఇంగ్లీష్లో, నిజమేనా? నిజం. నిజం. ఒక కథ చెప్పు. One day a lion saw a mouse and the lion chased after the mouse. The mouse ran and hid itself in a log, empty. And the lion ran everywhere and searched for the mouse to eat for its meal. And the mouse hid in the trees. And the lion saw the mouse. The mouse, "Don't eat me. I will run for you." The lion, I will eat you and you will be my meal. And the lion chased after the mouse, and after some hours, the lion finally surrounded the mouse. The mouse dig into a small hole and hide therein. ఓ అవును హృదయ్, ఇంకా ఎన్ని కథలు వస్తాయి నీకు? ఎన్నైనా? ఎవరు చెప్పారు నీకు? చెప్పదు కాదు, క్రియేటివిటీ. A snake slept in the nest, and a mouse saw the snake and hid. When the snake awake, the snake hears some egg sound and eat the eggs. The mouse was terrified and ran away and to the lion. The lion and the mouse told, "Lion, help me. The snake is eating the eggs. Please help me." The lion said, "Oh, okay. Then you need to do for me one thing." "What is it?" the mouse said. The lion, "You need to collect 50 leaves for me." The mouse said, "Okay." After some hours, the mouse finally collect 50 leaves and give it to the lion. And the lion chased after the snake and killed the snake for its meal. Thank you. వా సరే హృదయ్, మీ నాన్న కథలు రాస్తాడట కదా? Yes, in Telugu. తెలుగు? Yes. నీకు తెలుగు ఇష్టం ఉందా లేదా? I know some Telugu. మీ నాన్న రాసేటువంటి కథలను చదివావా? నాకు కొంచెం కొంచెం వస్తుంది. కొంచెం కొంచెం వస్తుంది. తెలుగులో ఏమైనా పాటలు వస్తాయా నీకు? No. ఇంగ్లీష్లో వస్తాయా? Yes. ఒక్క పాట పాడు. చిన్నది కాదు, అది తెలుగు కదా? తెలుగు పాడు. నేను ఇంగ్లీష్లో పాడతాను. స్టోరీ పాడానా? పాట 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 అంటే రాదు. సాంగ్ అంటే నాకు స్టోరీస్ వేయచ్చు. ఇప్పుడు ఏదో చిన్నది అనే పాట పాడబోయాను కదా? చిన్నది అని ఒక పాట పాడావు కదా? చిన్న కూడా రాదు. రాదు. నిజంగా? ఎస్, రియల్లీ. డాన్స్ వస్తుందా? డాన్స్ అంటే
మంచిగా ఉండదు. దానిలో చాలా వీడియో గేమ్స్ ఉంటాయి. మరి అవి ద ఐస్ విల్ బి రెడ్ in color and you can't see anything, and the iPhone is not usable. ఓకే. It is good or bad. It is none of them, ఓకే. and it is good and bad. గుడ్ అండ్ బ్యాడ్. Yes, Why? because it has some apps that is used for children and teachers to help teachers and children, and some apps are not friendly. They are creepy. That it will keep the bug virus and it will take over the phone Yeah. by the games. చూశారు కదా, పిల్లలకు ఎలా చెప్తే అలా వాళ్ళ జీవితం అలా సాగిపోతుంది. థర్డ్ క్లాసా నవ్ 4th క్లాస్ చదువుతున్నటువంటి హృదయ్ రామ్ సాయి ఇంగ్లీష్లో అద్భుతంగా కథల్ని చెప్పగలుగుతున్నాడు. అదేవిధంగా సెల్ ఫోన్ వాడడం వల్ల ఏం జరుగుతుందో తనకు తెలుసు. నేను సెల్ ఫోన్ను వాడను, నాకు అవసరం లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే ఈ చిన్నారి హృదయ్ రామ్ సాయిని పుడమి టీవీ అభినందిస్తుంది. పిల్లలలో క్రియేటివిటీని పెంచేటువంటి తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు మనము పుడమి టీవీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఓకే హృదయ్ సాయి, కంగ్రాట్స్.